క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఈ మొదటి ఆరాధనలో విలువైన కొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దామండి. బైబిల్లో రాయబడినటువంటి సంగతులు ఒక రోజో 2 రోజులు వినేది అది కాదు. ఈ ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనల్ని సరిచేయడానికి రాయబడినటువంటి సంగతులు. అందులో రాజ్యాలను గూర్చిన వివరణలు, రాజుల గురించి వివరణలు, ప్రవక్తల గూర్చిన వివరాలు, అపోస్తుల గురించిన వివరాలు, యేసుక్రీస్తు వారి గురించిన చరిత్ర, యేసుక్రీస్తు వారు, అపోస్తలు, ప్రవక్తలు వీళ్ళందరూ పడినటువంటి కష్టం. ఈరోజు మందిరాలలో ఈ విధంగా చల్లగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగేటువంటి భాగ్యం మనందరికి వచ్చింది అని అంటే ఆ రోజు వాళ్ళు పడినటువంటి కష్టం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని అంటే స్వాతంత్రాన్ని సాధించడానికి మరి ఎంతోమంది మనకంటే ముందు భారతదేశంలో మహనీయులుగా పిలువబడుతూ, గొప్పవారిగా పిలువబడుతూ, ప్రతిరోజు కూడా తలుచుకునే విధంగా ప్రయాసపడ్డారు కనుక ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మరి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అంటే బ్రిటిష్ వారి యొక్క పాలన పోయి భారతీయుల యొక్క పాలనలోకి వచ్చి సుమారుగా 76 సంవత్సరాల కాలం పట్టింది అని ఏమండి మనం జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు అనగా యేసుక్రీస్తు వారు, అపోస్తలు వారు ఉపవాసం ఉండి మనకు అన్నం పెట్టినట్టుగా వారు ఎంతో ప్రయాసపడ్డారు కనుక ఈరోజు మనం మరి అంత ప్రయాస లేకుండా దేవునిలో గడపటానికి మరి అవకాశాన్ని వారు కలిగించినట్టుగా బైబిల్ గ్రంథము ఈ ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇచ్చినటువంటి ఈ మాటలన్నీ కూడానండి మనల్ని సరిచేస్తూ మనల్ని ప్రభువులో స్థిరులుగా నిలబెట్టడానికి ఇవ్వబడినవి, చెప్పబడినవి కనుక ఏదో ఒక రోజు వినేదానికంటే ప్రతిరోజు వినటానికి అవకాశం ఉంది. ఈరోజు టెక్నాలజీ పరంగా ఏమండి యూట్యూబ్లో మనం చూడగలిగితే ఎన్నో ప్రసంగాలు మనకు కనబడతాయి, ఎన్నో లైవ్లు వస్తుంటాయి సాయంత్రం కాగానే. అలాగే ఎన్నో ప్రసంగాలు అప్లోడ్ చేయబడ్డాయి. అంటే మనం ఒంటరిగా ఉన్న దేవుని యొక్క వాక్యం వినటానికి అవకాశం ఉందన్నమాట. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఉండి పల్లెటూరు ప్రాంతాలలో రోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు చర్చిలో మరి వాక్యం వివరించబడుతుంది. మనకు కొన్ని రోజులైనా ఆ కొన్ని రోజుల్లో ఆదివారం వచ్చినట్టుగా రాబుద్ది కాదు, అంతే కదండి. ఆదివారం కదా, ఆరాధన మాత్రమే గుర్తుంటుంది. ఇంకా బుధవారం గుర్తుండదు, శుక్రవారం గుర్తుండదు, ఎక్కడైనా బైబిల్ తరగతి పెడితే గుర్తుండదు, ఏమండి ఎక్కడైనా విధి సువార్త పెడితే గుర్తుండదు, ఎక్కడైనా ప్రార్థన కూడికను ఏర్పాటు చేస్తే అక్కడ గుర్తుండదు. కానీ ఆదివారం మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం బాప్తిసం పొందుకున్నాం కదా. రొట్టె ద్రాక్షరసం కోసమైనా వాక్యం వినకపోయినా కొంతమంది ఏం చేస్తారండి, ఆ చివరిలో ఎవరు చూడకుండా వచ్చి కూర్చుంటుంటారు. వాక్యం అంతా అయిపోయి ఉంటుంది అప్పటికే. మరికొంతమంది ఏం చేస్తారంటే వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు కదండి, ఆ ప్రార్థన సమయంలో ముందు నుంచే ఉన్నట్టుగా వచ్చి కూర్చుంటుంటారు. అంటే ఇవన్నీ నిర్లక్ష్యాలండి. ఆత్మీయ జీవితంలో చాలా నిర్లక్ష్యాలు.
వాక్యం వినకుండా నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఏం చేస్తావు? వాక్యం వినకుండా రొట్టె ద్రాక్షరసం సమయంలో వచ్చి నేనేదో ఆరాధనలో పాల్గొన్నాను, కానుకనేసాను, నీ కానుక గురించో కాదండి. మన కానుక గురించి కాదు. అసలు ప్రార్థన అనగానే ప్రారంభం నుంచి వచ్చిన వాళ్ళకి శ్రద్ధ ఉంది అని అర్థం. ఏమండి, నేను గత 2 వారాల క్రిందట శ్రద్ధను గురించి ఒక అంశం మాట్లాడాను. ఈ మధ్య మరి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు. దేవుని పిల్లలారా, వాక్యం అంటే శ్రద్ధ ఉన్నవాడు ముందు నుంచి రావాలనుకుంటాడు ఎవరైనా సరే. మరి వాక్యం మీద మనకు ఉన్నటువంటి శ్రద్ధ ఏంటి అసలు? దేవుడు మనల్ని ఏ మాటతోటో సరిచేయాలని కదా దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. ఏదో ఒక మాట మన హృదయాన్ని కదిలిస్తుందనే కదా దేవుని యొక్క మాట వింటూనే ఉండాలి అన్నది. ఏమంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి అని, పరిశుద్ధులుగా మార్చాలని, పరిశుద్ధులు ఉండేటువంటి లోకానికి తీసుకెళ్ళాలి అని ఆయన పడినటువంటి కష్టం అంత ఇంత కాదు కదండి. ఆయన కష్టంలో శరీరాన్ని దాల్చుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కానివ్వండి, దేహాలతో వచ్చినటువంటి అపోస్తులు కానివ్వండి, చాలా ప్రయాసపడ్డారు. అంటే యేసుక్రీస్తు వారంటే లోకానికి ఎలా అయిపోయింది అని అంటే ప్రియులారా, చాలా చులకన భావంతో మారిపోయింది. యేసుక్రీస్తు వారంటే చాలా తక్కువవాడిగా, ఇది ఒక వర్గానికి చెందినటువంటి దేవుడుగానే యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు ఈరోజు సమాజం. కానీ యేసుక్రీస్తు వారంటే ఎంత గొప్పోడో తెలుసండి. ఎంతో వైభవాన్ని అనుభవించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన, ఎంతో సుఖభోగాలను అనుభవించవలసినటువంటి ఆయన, ఆనందాన్ని అనుభవించవలసినటువంటి ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడండి? ఎలా వచ్చాడో తెలుసండి? ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ప్రియులారా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదురు కదా అన్నాడు. చూడండి ప్రియులారా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపను ఎరుగుదురు కదా అన్నాడు. ఏమండి, దేవుడు మనకు ఆయనను అనుగ్రహించడమే ఒక పెద్ద కృప. మనకిచ్చాడు ఆయనని, మన కోసం ఇచ్చాడు, మన కోసం వచ్చాడు. ఆయన ఏదో ఆయన పని మీద భూమి మీదకి వచ్చాడని అనుకోవద్దండి. ఆయన ఏదో ఏమండి ఎక్కడి నుంచో ఒక ప్రాంతం నుంచి వచ్చాడని అనుకోవద్దండి. ఒక లోకం నుంచి వచ్చిన ఆయన, ఒక లోకం నుంచి వచ్చాడాయన. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను మీరు ఎరుగుదురు కదా అన్నాడు. ఏమండి, మీకు తెలుసు కదా అన్నాడు. ఆయన కృప ఏంటో మనకు తెలుసు కదా. ఎంత కృప చూపించాడు మన మీద. ఆయన ప్రాణత్యాగం మనకు తెలుసు. ఏమండి, ఆయన ఏ పని చేశాడో మనకు తెలుసు. ఎంతమందిని నిలవబెట్టాడో మనకు తెలుసు. ఏమండి, సంఘాన్ని స్థాపించడం మనకు తెలుసు. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టిన సంగతి మనకు తెలుసు. ఏమండి, ఆయన బోధించిన బోధనలు మనకు తెలుసు. అంటే అర్థం ఏంటి? మీరు ఎరుగుదురు కదా. సమస్తాన్ని సమాజం కొరకు అర్పించాడు ఆయన. ఆ విషయం మీకు తెలుసు కదా అన్నాడు. ఆ విషయం మీకు తెలుసు కదా అని 2వ మాట నుంచి చదవండి. ఇప్పుడు ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమంటే అప్పుడప్పుడు సక్సెస్గా నడిచినటువంటి వ్యాపారవేత్తలను కానీ, సక్సెస్గా ఏమండి సినీ రంగంలో రాణించిన వారిని కానివ్వండి, లేకపోతే ఆటల రంగంలో రాణించిన వారిని కానివ్వండి, బాగా మంచి పేరు సాధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రారంభంలో నా పరిస్థితి ఇది అని చెప్తుంటారు. అవునా కదా? ప్రారంభంలో నేను గంజి తాగేవాడిని, ఈరోజు నేను కష్టపడ్డాను కనుక బెంజిలోకి వచ్చాను అని అంటాడు. అవునా కదా?
అంటే బెంజ్ కారులో తిరుగుతున్నాను అంటాడు. ముందు గంజి తాగి బ్రతికినటువంటి అతను నెక్స్ట్ ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అంటే, ఈ స్థాయిలో ఇప్పుడు ఈయన ఎక్కడ తిరుగుతున్నాడు అంటే బెంజ్ కారులో తిరుగుతున్నాడు. ఏమండి, నేను ప్రారంభంలో చీపురు పట్టుకొని రోడ్ల మీద కసువు ఊడ్చేవాడిని. నేను ప్రారంభంలో ఏమండి బస్సులలో టికెట్లు మరి కొట్టేవాడిని. నేను ప్రారంభంలో ట్యాక్సీల దగ్గర మరి టికెట్లు అమ్ముకునేవాడిని బ్లాక్లో అని చెప్పుకుంటూ వాళ్ళ సక్సెస్ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అలా వచ్చినటువంటి వారు వాళ్ళని ఒకసారి అడగండి, మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు గంజి తాగిన వాడు బెంజిలోకి వచ్చిన వాడు బెంజిలో తిరిగేటువంటి వాడిని మరలా గంజి తాగే స్థితికి వస్తాడా? మనం అడిగితే వస్తాడా? ఏమండి, బ్లాక్లో టికెట్లు అమ్మిన వాడు ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు అనుకోండి. ఆ కోటీశ్వరుడి స్థితిలో నుండి మరలా మరి బ్లాక్లో టికెట్లు అమ్మేటువంటి స్థాయికి ఇది నాది ప్రారంభం కదా, నాకు అన్నం పెట్టింది ఇదే కదా అని చెప్పి మరలే ప్రారంభంకి వచ్చి చేయగలుగుతాడా? చీపురు పట్టుకుంటాడా? మరలా ప్రారంభ స్థితిలోకి వస్తాడా? ఆలోచించను ప్రియులారా. అంటే ఇంత సక్సెస్ను సాధించినటువంటి ఇతను ఒక స్థాయికి వచ్చిన తర్వాత మరలా మొదటి స్థాయికి లేదా క్రింది స్థాయికి రావాలి అంటే ఒక్కరికి కూడా మనసు ఉండదు. ఏ ఒక్కరికి కూడా మనసు ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు ఎంత వైభవాన్ని అనుభవించాల్సినటువంటి స్థితి ఉంటే తెలుసండి. పరలోకంలో దేవదూతల సేవలో ఏమండి అమితముగా ప్రేమించే తండ్రి ఏమండి ఒళ్ళో కూర్చొని ఆనందపడేటువంటి ఆయన ఎంతో గొప్ప అంటే ఏమంటే కలిగి ఉన్నది ఏదియు అన్నాడంటే అది చిన్న మాట కాదండి. కలిగి ఉన్నది ఏదియు అన్నాడు అంటే ఇంకా దేన్ని తీసుకొస్తారు చెప్పండి? కలిగి ఉన్నది ఏదియు అంటే దేన్ని తీసుకొస్తాం? ఏమండి, ప్రకృతిలో కనిపించేటువంటి ఏ వస్తువైనా, మనం వినియోగించుకుంటున్న ఏ వస్తువైనా, మనం తినే ఆహారమైనా, త్రాగే నీళ్ళైనా, పీల్చే గాలైనా, ప్రతిదీ కూడా ఏదియో అన్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా మనం అంచనా వేయలేమండి, ఇంకా మనం వివరించలేమండి, మనం ఇది అని చెప్పలేమండి. ఇంకా దేన్నైనా తీసుకొని రండి, దేన్ని తీసుకొచ్చినా కలిగి ఉన్నది ఏదియు కలిగించబడిందే కదండి లోకంలో. నువ్వు కలిగించిన వాడివే, నేను కలిగించిన వాడే, ప్రకృతి కలిగించబడినదే. కనిపించుతున్నటువంటి ఏ వస్తువైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తానండి, ఈయన లేకుండా ఇది కలగలేదని చెప్పాల్సిందే. యేసుక్రీస్తు లేకుండా ఇది కలగలేదని చెప్పాల్సిందే ఎవరైనా కానీ. ఏమండి, ప్రభువు మనం సెరిగినవాడు, ప్రభు యొక్క వాక్యాన్ని తెలిసినవాడు, ప్రభు వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే అండి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కానీ ఆయన అంత వైభవంగా ఏమండి అంతంలో అంత ఆనందకరమైనటువంటి లోకాన్ని, పరిశుద్ధులు ఉండేటువంటి లోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మన నిమిత్తం దరిద్రుడిగా మారిపోయాడంట. ప్రియమైన వాళ్ళారా, మన నిమిత్తం ముందు ప్రయాసపడ్డారు కనుక ఏమండి ఈ విధంగా కూర్చొని వాక్యాన్ని వినగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు అని అంటే ఆయన మూలంగానే కదా, యేసుక్రీస్తు వారి మూలంగానే కదా. వాక్యాన్ని విని వాటి ప్రకారంగా ఏమండి అవకాశం ఇచ్చాడు, అలా బ్రతకాలని అవకాశం ఇచ్చాడు. ఆయన మూలంగానే కదా, యేసుక్రీస్తు వారి మూలంగానే కదా. అంత ధనవంతుడై ఉండి, ఆయన ధనవంతుడయింది అనే మాట ఉంటుంది. ఆ మాట చదవండి, బాగుంటుంది. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఎంతో సాధించిన వారిని చూడండి, యేసుక్రీస్తు వారిని చూడండి. లోకంలో ఎంతో గొప్పవాళ్ళు అనుకున్న వారందరూ ఒకవైపు అయితే యేసుక్రీస్తు వారు ఒక్కరు ఒకవైపు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందాక చెప్పాను కదా, ఎంతో పెద్ద స్థాయిని సాధించిన వాళ్ళు ఎవరైనా కూడా మరలా మొదటి స్థానానికి రావాలి అంటే రాలేరు.
రాలేరు. కానీ యేసుక్రీస్తు వారు అంత గొప్ప స్థానం నుంచి చాలా చిన్న స్థాయికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం ఏంటో తెలుసా? మనమే అండి. అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి, ధనవంతులు అనగానే మరలా మీరు ఏదేదో అనుకోవద్దండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి అని అంటే అర్థం ఏంటి? ఏమండి, మనం ఆత్మీయతలో అభివృద్ధి పొందడానికేని, ఎలా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలో అది చెప్తాను తర్వాత సంగతి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి పేదవాడిగా వచ్చాడు. అందుకే ఆయన వెళ్ళిపోయేటప్పటి వరకు కూడా ఏదైనా ఆయన వెనకాల 4 రాళ్ళు వేసుకున్నాడా అంటే ఏ రాయి కనపడదు, ఒక ఇల్లు కనపడదు. ఏమండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళున్నాయి, నాకు మాత్రం తలవాల్చుటకు స్థలం లేదు. అవని అంతా ఆయనదే. ఆయనకి అది అవని అంటే కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఆయనదే. ఆయన లేకుండా కలగలేదు కదా. కానీ లోకానికి తెలియదండి. ఆయనే మూలం కదా అని ఆయనకి ఏమంటే లోకానికి తెలియదు. ఏది తీసుకున్నా కూడా తన కష్టాన్ని వెనకాల చూసుకుంటాడు. ఏది సృష్టించినా కూడా తన ఆలోచనను వెనకాల తీసుకుంటాడు. ఏది కలిగించినా కూడా ఏదైనా ఒక ఇల్లు కట్టాడు అంటే తన కష్టాన్ని వెనకాల చూసుకుంటాడు. కానీ ప్రియమైన వారలారా, అన్నింటికి మూలం, అన్నింటికి యేసుక్రీస్తు వారు లేకుండా జరగదు అనేటువంటిది సత్యం అనేది ప్రియులారా లోకానికి తెలియదండి. లోకానికి తెలియకనే బ్రతుకుతున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు మరి దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడంటే పేదవాడుగా వచ్చాడు కనుక ఆయన జరిగిస్తున్నటువంటి పరిచర్య, దేవుని పరిచర్య, ఈ పరిచర్యలోనండి మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాడు. మరలా మరి ప్రభుత్వానికి కూడా ఆ సమయంలోనండి ప్రభుత్వానికి కూడా లోబడి బ్రతికాడు ఆయన. ఎలా బ్రతికాడు అన్నప్పుడు ప్రియులారా, పన్ను వసూలు చేయాలి అని వాళ్ళ దగ్గరకు వచ్చారు. పన్ను వసూలు చేయాలని ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రభు బోధకుడు ఉన్నాడు కదా, ఆయన పన్ను చెల్లించాడా అంటే అపోస్తులు ఏమంటారంటే చెల్లిస్తాడు అని అంటారు. మరి చెల్లిస్తాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఏమైనా ఉంటే కదా వీళ్ళు ధైర్యంగా చెప్పాలి. ఏమండి, ఆయన దగ్గర ఏదైనా ఉంటే కదండి చెల్లిస్తాడు అని చెప్పాల్సింది. ఆయన దగ్గర ఉందా లేదని తెలుసుకోకుండా వీళ్ళు ఏమన్నారు అంటే పన్ను చెల్లించే వారికి చెల్లిస్తాడు అని చెప్పారు. ఆ సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి 26 వచనాలు 27 వరకు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లినా అని అడగగా, చెల్లించున నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేము తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచి ఎడల ఒక షెకెలు దొరకను, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, పన్ను వసూలు చేసే వాళ్ళట
అరశెకల కోసం వచ్చారండి, ఆయన దగ్గరికి వచ్చాడు. మీ బోధకుడు పన్ను మరి చెల్లించడా, అరశెకలు చెల్లించడా అన్నప్పుడు చెల్లిస్తాడు అని చెప్పాడు. చెల్లిస్తాడని బయట మాట్లాడుతూ లోపలికి వచ్చేసరికి అండి అతను ఇంకా మాట్లాడకముందే యేసుప్రభు ఏమన్నాడు అడిగాడు. ఎందుకంటే యేసుప్రభు వారికి ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ ఏ మనసులో ఏదైతే దాగి ఉందో, ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పసిగట్టగలడు ఆయన. అది కూడా ఏమండి, అది కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వారలారా, మనసులో ఏమనుకుంటున్నారో యేసుక్రీస్తు వారికి ముందే తెలిసిపోతుందన్నమాట. కనుక వాళ్ళని అభ్యంతరపరచకుండా ఏం చేయాలన్నాడు? అభ్యంతరపరచకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ మరి గౌరవించాలి కదా, ప్రభుత్వాన్ని గౌరవించాలి కదండి. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ప్రభుత్వాన్ని గౌరవించాలి. యేసుక్రీస్తు వారు అది కూడా నేర్పిస్తున్నాడు సమాజానికి. మనమైతేనండి సంవత్సరానికి ఒకసారి పన్ను రసీదు ఇస్తారు కదండి, పన్ను చెల్లించాలని బిల్లు ఇస్తారు. రసీదు కాదు, బిల్లు. అలా ఎన్నిసార్లు బిల్లు ఇస్తారో తెలుసండి? ఎవరో కట్టేవాళ్ళు పన్ను చెల్లించాలి ఎన్నిసార్లు మనకు బిల్లు ఇచ్చినా ఆ పన్ను చెల్లించడం అనేది ఏమంటే మనకి ఇష్టం ఉండదండి. ఎందుకో తెలుసా? ఎందుకు చెల్లించాం? ఇల్లు ఎవరిది? నాది, అవునా కదా? ఇల్లు, స్థలం నాది, ఇల్లు నాది, దీంట్లో ప్రతి వస్తువు నాది అనుకుంటావు కనుక నాకు చెల్లించబుద్ధి కాదు. కానీ రోడ్డు ఉంది కదండి, రోడ్డు వేశారు, కాలువలు ఊరుస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంటు మనకు ఏం చేయటం లేదా? వాళ్ళేం ఇచ్చేది అంతా నా కష్టం అన్నామనుకోండి, నీకు ఫస్ట్ కరెంట్ కట్ అవుతుంది, సెకండ్ కుళాయి కట్ అవుతుంది, తర్వాత నీ దగ్గర కాలువ ఊడ్చరు, నీ ఇంటి ముందర రోడ్డు అయ్యరు. ఏమండి, ఇవేమీ ఉండవు. పన్ను మాత్రం తీసుకున్నప్పుడు బాధపడుతుంటావు. కానీ వాళ్ళు ఎంత బాధపడుతుంటారు మరి? మనకి ఎన్ని ఏమండి మేలు చేస్తున్నారు గవర్నమెంట్, ఆలోచించండి ప్రియులారా. కనుక పన్ను చెల్లించాలని ఒక పేపర్ మనకు వచ్చినప్పుడు అండి, దాన్ని చెల్లించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా, చెల్లించాలి. ఎందుకంటే మనం స్వతంత్రులం కావాలి. వాళ్ళు వచ్చినప్పుడల్లా భయపడ్డామనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్నిసార్లు నీకు బిల్లు ఇచ్చినా నువ్వు కట్టడం లేదని అర్థం. ఎన్నిసార్లు పన్ను నీకు మరి మీకు ఇచ్చినా కూడా మనం చెల్లించలేదు అనే అర్థం. అదే చెల్లించామనుకోండి మన దగ్గరకు వస్తారా? ఆలోచించండి. కనుక ఇప్పుడు మరి కుమారులు స్వతంత్రులే అని చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు అంటే, భూరాజులు ఎవరి దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు అన్నప్పుడు అన్యుల యుద్ధనా కుమారుల యుద్ధనా అన్నాడు. అన్యుల యుద్ధనా కుమారుల యుద్ధనా అంటే అన్యుల యుద్ధనే అన్నాడు. అయినా కూడా మనం కుమారులమైనా మనం కూడా పన్ను చెల్లించాలి. ఎందుకంటే మనం వారిని అభ్యంతరపరచకూడదు అని. ఏమండి, నీవు సముద్రానికి వెళ్ళు, అక్కడ వల వెయ్యి, మొట్టమొదట వచ్చిన చేప కడుపులో చేప నోట్లో శెకలు ఉంటుంది. కానీ ఈయన చెల్లించాల్సింది ఎంత? అరశెకలు. ఏమంటే ₹1 అనుకుందాం, ₹1 ఈయన చెల్లించాలి. కానీ ఒక శెకలు తీసుకొచ్చిన తర్వాత నీ కొరకు చెల్లించు, నా కొరకు చెల్లించు అంటాడండి. పన్ను నీ కొరకు కూడా అరశెకలు ఉంది కదా. ఇప్పుడు పేతురు గారు కూడా కట్టాలి కదా, ఈయనొక్కడే కాదు, పేతురు గారు కూడా కట్టాలి. దేవుని పిల్లలారా, ఏదైనా కూడా లోకానికి మార్గదర్శకంగా ఉండాలి అంటే అది కేవలం యేసుక్రీస్తు వారే మనకు కనబడతాడు. ప్రియమైన వాళ్ళారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు ప్రియులరా, ఏమండి, నీళ్ళల్లో వేసిన తర్వాత వచ్చినటువంటి చేప నోట్లో శెకలు ఉందన్న సంగతి. అసలు నీళ్ళున్న చోటల్లో చేపలుంటాయా? నీళ్ళున్న చోటల్లో చేపలుంటాయా? ఆలోచించండి. పోనీ ఒకవేళ చేపలు ఉన్నాయనుకోండి, ఆ చేప పడుతుందని గ్యారెంటీ ఏమి? చేప ఉంది అన్నదే కష్టం. ఆ నోట్లో శెకలున్న చేప దొరకడం అనేది ఇంకెంత కష్టం. అదే దొరకాలని
ఏమండి, ప్రకృతి అంతా కూడా తన వైపు చూస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ప్రభువు నోటు నుంచి ఏ మాట అయితే వస్తుందో, ఒకవేళ నా గురించే వస్తే, ఒక చేప అనుకుంటుందట, నాకు ఒకవేళ ప్రభు యొక్క ఆజ్ఞ వస్తుందేమో అని. ఒక ఆకాశం అనుకుంటుందట ప్రభు యొక్క ఆజ్ఞ వస్తుందని. ఒక సూర్యుడు అనుకుంటాడట నాకేమైనా ఆజ్ఞ వస్తుందేమో అని. ఏమండి, ప్రకృతి కళ్ళన్నీ కూడా ప్రభు వైపు చూస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఆ ప్రభు వైపు చూస్తున్నటువంటి సమయంలోనండి చేప ఎక్కడ ఉన్న ఏమండి శకలు ఆ సముద్రంలో ఎక్కడున్నా కూడా ఆ శకలు మింగి నోట్లో పెట్టుకొని రావాలి. ఇప్పుడు పేతురు గారు ఆ నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదట అదే పడాలి. చేపలన్నీ చూస్తున్నప్పుడు, మరి చేపలన్నీ యేసుక్రీస్తు వారు మాట కోసం చూస్తున్నప్పుడు అండి అన్నీ ముందుంటాయి కదా. శకలున్న చేపన ఎందుకు వచ్చింది? పడిన మొట్టమొదటి చేప నోట్లోనే శకలు ఉంటుంది చూడని చెప్పాడు. అలాగే దొరికింది అది. అలా దొరికినప్పుడు ఆ చేపనే పడింది. ఆ చేప నోట్లో శకలు తీసుకొచ్చి వాళ్ళకి పన్ను చెల్లించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆయన దగ్గర ఉంటే ఆయన ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, ₹1 కూడా లేదు. ఆయన దగ్గర ఏం లేదండి, ₹1 కూడా లేదు. కానీ ₹1 లేనోడిని కూడా ఈరోజు సమాజం ఏమండి ప్రతి దేశంలో పరిచయం అయిపోయాడంటే దాని అర్థం ఏంటి? ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన పేదవాడు కాదండి. ఆయన లోకం అనుకున్నట్టుగా పేదవాడు కాదు. అంత ₹1 లేకపోయినా లోకానికి అంతటికి ఆయన ఎలా తెలిసిపోయాడు. అదండి ఆయన గొప్పతనం. దేవుని పిల్లలారా, మనం ఈరోజు పీల్చుకుంటున్న గాలి, త్రాగుతున్నటువంటి నీళ్ళు, తింటుండేటువంటి ఆహారం, ఈరోజు మనం అడుగు పెడుతున్నామంటే కారణం యేసుక్రీస్తు వారి ప్రేమైన దేవుని పిల్లలారా. అంతటి గొప్ప ఆయనను సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది ప్రియులారా, ఆలోచించండి. పోనీ సమాజాన్ని పక్కకు పెడితే అసలు మనం ఏం అర్థం చేసుకుంటామని చెప్పండి ప్రియులారా. ఆయన అడుగులేంటి, ఆయన అడుగు జాడలేంటి, ఆయన బ్రతికేంటి, ఆయన మాటలేంటి, ఆయన ప్రవర్తన ఏంటి, మనం ఏమైనా అర్థం చేసుకుంటున్నామా? ఏమంటే ఎవరికి వాళ్ళు మరి అంతరాత్మను ప్రశ్నించుకోగలిగితే ప్రియులారా, నేను కరెక్ట్గా లేను అని అనుకోవాల్సింది ఎవరైనా. మనం ఎవరినైనా అడిగితే నువ్వు మంచోడివేనే అంటారు, ఏదో దాన్ని ఆశించి. నువ్వు మంచోడివనే అంటారు. కానీ మన అంతరాత్మను అడుగారనుకోండి, నువ్వు షెడ్డోని అని ఫస్ట్ చెప్పేది మన అంతరాత్మనే, మన మనస్సాక్షి. క్షమించండి, మన మనస్సాక్షి నువ్వు షెడ్డోని అని నంబర్ 1 స్థానం మొట్టమొదటిగా చెప్పేది అదే. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారికి ఈ విషయంలో కానీ, తండ్రి విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో కానివ్వండి, మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఒక బ్యాచ్ ఉంది కదండి, క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి బ్యాచ్, వాళ్ళ ఇశ్రాయేలీలు. వాళ్ళ విషయంలో దేవుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుకుందామండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, వాళ్ళంట దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. తింటారు, వెంటనే మర్చిపోతారు. మాంసం అడుగుతారు, మాంసం తెప్పిస్తాడు, అది తింటారు, మర్చిపోతారు. ఏమండి, కాళ్ళకు చెప్పులు అరగలేదు, వేసుకున్న బట్టలు మాయలేదు. ఏమండి, వాళ్ళు ఎంత సుఖంగా ఈ 40 సంవత్సరాల ప్రయాణం జరిగిందంటే ప్రియమైన వాళ్ళరా, ఏ లోటు లేకుండా చూసుకున్నా కూడా వాళ్ళు ఏ రోజు కూడానండి దేవునికి స్తోత్రం చెప్పలేదటండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఏమండి, తిన్న ఆహారం అరగాలన్నా దేవుడే, తినేటువంటి ఆహారం ఇంకా ఈ 5 ఏళ్ళు నోట్లోకి పోవాలి అన్నా దేవుడే. ఎవరైనా కూడానండి
ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు తండ్రి, ఏమండి నన్ను ఈరోజు బ్రతికించినందుకు వందనాలు తండ్రి, నాకు గాలి ఇచ్చినందుకు వందనాలు తండ్రి, పండు తినేటప్పుడు ఈ పండు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎప్పుడైనా అంటారండి? పండు దొరికిందంటే సడల వేసుకోవటమే, మాంసం ముక్క దొరికిందంటే అలాగా నోట్లో వేసుకోవటమే, ఏదైనా కూడా తినటమే 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 కానీ దేవుణ్ణి మాత్రం జ్ఞాపకాన్ని చేసుకోండి. ఎందుకో తెలుసండి, ఎందుకు ప్రతి దానికి దేవునికి వందనాలు చెప్పాలంటున్నాను అంటే, కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 3వ వచనం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, సూర్యోదయము మొదలుకొని, నువ్వు పడుకొని లేస్తావు కదా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామం ఎలాంటిదట? స్తుతింపబడినదగినది. అంటే అర్థం ఏంటి? ప్రతి విషయంలో నువ్వేం చేయాలి? వందనాలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. అంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు స్తుతింపబడినదగిన నామం అండి దేవుని నామం. నీకు వ్యాపారం జరిగిందంటే వందనాలు తండ్రి, నువ్వు ఎక్కడైనా ప్రయాణమై ఇంటికి వచ్చావంటే వందనాలు తండ్రి, ఇంటికి వచ్చి మంచి నీళ్ళు తాగంటే వందనాలు తండ్రి, నీళ్ళు తాగేటప్పుడు దేవుడే మతికి రావాలట, భోజనం తినేటప్పుడు ఏమంటే దేవుడు మతికి రావాలట, జ్ఞాపకానికి రావాలట, పడుకునేటప్పుడు దేవుడు జ్ఞాపకానికి రావాలట, లేచిన వెంటనే రాత్రంతా కాపాడాడు కదా దేవుడు, మతికి రావాలి, జ్ఞాపకానికి రావాలి. ఇట్లా ప్రతి విషయంలో కూడానండి, సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు, సూర్యుడు అస్తమించే వరకు, ఉదయించిన నాటి నుంచి అస్తమించే వరకు ఆయన స్తుతింపబడిన నామం, స్తుతింపబడినటువంటి నామం అండి. అలాంటి నామాన్ని మనం ఏమండి ఆయనకు వందనాలు చెప్తున్నామండి. పోనీ 3 పూట్ల తింటున్నాం కదా, 3 పూట్లనైనా అంటున్నామా? ఆలోచించండి. 3 పూట్ల తింటున్నాం కదండి. కొంతమంది రెండు పూట్ల తింటున్నారు, 2 పూట్ల అంటున్నామా? ఆలోచించండి. దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో కూడా స్తుతింపబడినది యెహోవా నామము అన్నాడండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అలాంటి గొప్ప ఏమండి యేసుక్రీస్తు వారండి మన కోసం ప్రతి విషయంలో కూడా మన కోసం ఆలోచించాడు. ప్రియమైన వాళ్ళారా, మన కోసం ఆలోచించాడు. ఏమండి సామెతల గ్రంథంలో చూద్దామండి, మంచి మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం నుంచి 28 వరకు. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. మిడతలకు రాజు లేరు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా. తర్వాత బలి గురించి వస్తుంది. ఏమండి కుందేలు తనకున్నటువంటి బలము తనంతట తానే అంచనా వేసుకుంటుందటండి. కుందేలట, చిన్న కుందేలుకి తన బలం చాలా చిన్నదట, చాలా చిన్నది. అలాంటి చాలా చిన్నదైనటువంటి ఆ బలం అండి ఎవరిని ఎదుర్కోవడానికి మరి చాలదు కాబట్టి అది ఏం చేస్తుందో తెలుసా? పగిలిపోయినటువంటి గుండ్ల మధ్య, ఏమండి ఈ రాళ్ళ మధ్యకు వెళ్ళిపోతుందటండి. రాళ్ళ మధ్యకి ఎవరికి దొరకకుండా రాళ్ళ మధ్యకు వెళ్ళిపోతే నన్ను ఎవరు పట్టుకోరు కదా అని తన ధైర్యంతో వెళ్ళిపోతుందటండి. ఎందుకంటే ఎవరిని ఎదుర్కోలేదు, అది ఎవరిని ఎదుర్కోలేదు. ఏమండి ఈ జీవుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అని అంటే ప్రియులారా, దానివల్ల మనకి ఏదో పాఠం నేర్పిస్తున్నాడు కదా. ఆలోచించండి, దానివల్ల మనకి ఏదో పాఠం నేర్పిస్తున్నాడు కదండి. అంటే బలము లేని కుందేలు ఎలాగైతే పేటు సందుల్లోకి వెళ్ళిపోతుందండి, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడు కూడా ఎలా మారిపోవాలంటే బలహీనుడిగా మారిపోవాలి, బలము లేనివాడిగా మారిపోవాలి. ఏమండి బైబిల్ పట్టుకొని వచ్చి చర్చి దగ్గరకు వచ్చి ఇలా అన్నాం అనుకోండి, బైబిల్ పట్టుకుంటాం అంటే పట్టుకున్నా అంటే దాని అర్థం ఏంటి? దీనుడు అని అర్థం.
బైబిల్ పట్టుకున్నా అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగిన వాడు అని అర్థం. బైబిల్ పట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఎవరిని కూడా ఏమండి ఎవరిపై కూడా తన చెయ్యి వేసుకోకుండా ఉంటాడని అర్థం. చర్చి దగ్గరకు వచ్చి ఓ చేతిలో బైబిల్ ఓ చెయ్యి ఇలా అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంకా అనగలేదని అర్థం. ఆలోచించండి ప్రియులారా. కనుక క్రైస్తవుడుగా ఉన్నటువంటి మనవండి ప్రతి విషయంలో బలమంతా లేదనుకొని బ్రతకాలటండి. ఇక నాకు బలం లేదు, నా బలం నా ప్రభు, నా బలం నా దేవుడు, నా బలం ఇదిగో వాక్యం, నా బలం బైబిల్ అని బ్రతకాలండి. అలాగే మిడతలు చూడండి ఒకసారి. మిడతల మాట చదవండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయటండి. మిడతలటండి పంక్తులు తీరి సాగిపోతాయట. దానికి రాజు ఉండవు, చెప్పేవాళ్ళు ఉండరు, ఇలా రండి అని చెప్పేవాళ్ళు ఉండరు, వెళ్దామని చెప్పేవాడు ఉండడు, రాజు లేడు. కానీ పంక్తులు తీరి సాగిపోతాయటండి. కరెక్ట్గా వాటి యొక్క వేరుంటుంది. ఒక వెళ్తుందో దాన్ని గౌరవిస్తాయి. కానీ మనకి చెప్పేవాళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు, అందరు ఉంటారు. క్రైస్తవులుగా సేవకుడు కూడా ఉంటాడు మనకు చెప్పేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, మార్గంలో నడిపించే వాళ్ళు ఉంటారు. అయినా మన మార్గాలు ఎలా ఉంటాయో తెలుసండి? ఈ మార్గం ఒక్కటే కాదు, నాకు చాలా ఉన్నాయి అనుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని మార్గాలు వెతుక్కుంటామో తెలుసండి? ఒక్కొక్కరిదో ఒక మార్గం, ఒక్కొక్కరిదో మార్గం. ఇది నాది అనుకొని వెళ్ళిపోతాం. కానీ నిజంగా దేవుడు ఏ మార్గాన్ని గురించి మనకు చెప్పాడని ఎప్పుడైనా ఆలోచించారా ప్రియులారా? ఎప్పుడైనా ఆలోచించారా? బయటికి వెళ్ళిన తర్వాత డబ్బు కొరకు వెళ్ళే వాళ్ళు కొందరు, డబ్బు సంపాదించుకుంటూ కొందరు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు కొందరు. ఏమండి ఇష్టానుసారంగా బ్రతకడం, నా ఇష్టం అనుకొని బ్రతకడం. దేవునికి ఇష్టం లేని పదం అండి అది. నా ఇష్టమని నువ్వంటే నాకు అసలు ఇష్టమే లేదని దేవుడు అంటాడు. నా ఇష్టమని కాదు మనం అనాల్సింది, దేవుని ఇష్టము, దేవుని చిత్తం. దేవుని చిత్తం అనుకొని ఏ రోజైనా కూడానండి మన పనుల్లో మనం ఆలోచన చేశామండి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి నా ఇష్టమని బ్రతికే ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో పడిపోతారు ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉంటుందో తెలుసా? ఆయన చేతిలో పడితే, ఆయన కరములు చాచి పిలిచినప్పుడు ఆయన చేతిలో ఉండటం వేరు, ఆయన చేతిలో ఉండటం వేరు, ఆయన చేతికి దొరకటం వేరు. ఆయన చేతిలో ఉన్నాము అని అంటే ఆయన చల్లగా చూసుకుంటాడండి మనల్ని. కానీ ఆ చేతికి దొరికామనుకోండి, ఆయన చల్లగా కాదు, అంత నిప్పుల కుప్పే. చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక ముగించుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకున్నాం. జీవము గల దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడండి. భయంకరం అని ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? ఏమండి మరి కొన్ని సంవత్సరాల కిందటండి, ఒక 2 సంవత్సరాల కిందట అనుకుంటాను, జూ పార్కులోకి వెళ్ళిన తర్వాత మరి పెద్ద పూలు ఉండేటువంటి ఆ సర్కిల్ దగ్గర అండి ఒక వ్యక్తి అనుకోకుండా అందులో పడ్డాడు. అలా పడినప్పుడులాగా చాలామంది ఇదిగో మనిషి పడ్డాడు, పులి బోన్లో మనిషి పడ్డాడు అన్నప్పుడు అందరు అక్కడికి వచ్చేసారు. అలా వచ్చిన తర్వాత అందరు చూస్తుండగానే ఆ వ్యక్తినండి, ఆ మనిషిని పులి భయంకరంగా తీసుకెళ్తుందండి, పట్టుకొని భయంకరంగా తీసుకెళ్తుంది. కళ్ళ ముందైనా తర్వాత మరి పులులకు ఆహారం వేసేవాడట ఒక అతను. అతడు పొరపాటున ఆ సింహాలన్నీ కూడా ఉన్న చోట
ఏమండి, వేయటానికి వెళ్ళినప్పుడు వెనకాల నుంచి ఒకటి తీసుకొచ్చి ఒక సింహం వచ్చి అతన్ని పట్టుకొని సింహాల గుంపులోకి తీసుకెళ్ళింది. సింహాల గుంపులోకి తీసుకెళ్ళింది. మరి ఇది ఒక 6 నెలల క్రింద జరిగిన విషయం. ఆ సింహాలన్నీ కూడా అటాక్ చేస్తూ అతన్ని ఏమండి పీకుతుంటున్నాయండి. భయంకరంగా ఒక్కొక్క అవయవాన్ని తీసుకొని తింటుంటండి. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? దాన్ని ఏమంటారు? భయంకరమైనది. చిమ్మ చీకటిలో ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? అమ్మో చీకటి భయంకరంగా ఉంది అంటారు. అంటే భయంకరం అంటే దాని అర్థం ఏంటి? భయపడే విధంగా ఉండేదేనా? మనం కూడా ఎంత ధైర్యవంతుడైనా భయపడేది భయంకరమైన దానికి. ఇప్పుడు దేవుని చేతిలో పడితే ఏమవుతాంట? భయంకరం. మళ్ళీ చదవండి అన్నమాట. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతిలో ఉండాలని కోరుకోవాలి, కానీ ఆయన చేతిలో పడకూడదండి. అర్థమైందా? ఆయన పట్టుకుంటే వేరు, ఆయన చేతుల మీద ఉంటే వేరు. ఎందుకంటే ఆయన దినమల్లా తన కరములు చాచి పిలుస్తున్నాడు. ఎందుకు? కౌగిలించుకోవడానికి, ఆయన చేతిలో ఉంచుకోవడానికి. ఇదిగో నా అరచేతిలో చెక్కుకున్నాను నిన్ను అంటాడు. ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను అంటాడు. కానీ ఒకవేళ మీరు నా చేతిలో దొరికారా, నా చేతికి దొరికారా, ఇంకంతే. దేవుని పిల్లలారా ఆలోచించండి. భయంకరమైన నరకాగ్నిగుండంలోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఆయన చల్లని చేతిలో చల్లగా మనం ఉండాలి అని అంటే ప్రియులారా, అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? ధనవంతుడుగా ఉండేటువంటి ఆయన పేదవాడిగా భూమి మీదకి వచ్చాడు మన కొరకు, మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ఆయన కొరకు నిలవబెట్టడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మన పాపాలు కడిగేయటానికి. ఇంత కష్టాన్ని ఆయన అనుభవిస్తే మనం పట్టించుకోకుండా ఉంటే ఎలా? ఇంత క్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా? కనుక ప్రియులారా, నిర్లక్ష్యం చేసిన ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. భయంకరంగా ఆయన చేతిలో దొరికిపోతారు. ఆయన చేతిలో దొరికిపోయారా ఇంకంతే సంగతి. ఇంకెవరు కూడా కాపాడలేరు. కాపాడేవాడే శిక్షించడానికి పట్టుకున్నాడు అని అంటే ఇంకెవరు చెప్పుకుంటాం? చెప్పండి ప్రియులారా, ఇంకెవరు చెప్పుకుంటాం? ఆలోచించండి. ఇంత గొప్పగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని ఉదయకాల సమయంలో తీసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ, మరి సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.